వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహాన్యూస్ ఆఫీస్ను పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. హెచ్సియు భూముల విషయంలో వెనక్కి తగ్గేదే లేదు అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. అక్రమంగా తెలంగాణ భవన్ లోపలికి వెళ్లేందుకు యత్నిస్తున్న పోలీసులు. హైదరాబాద్లోని మహాటీవీ మీడియా ఛానల్ ఆఫీస్పై బీఆర్ఎస్ శ్రేణుల దాడి. కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో దళారుల దందాలకు తెర. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో దళారులకు దందాలకు తెర దింపారు. స్వామివారి శ్రీగా దర్శనం చేయిస్తామని దళారులు డబ్బులు వసూలు చేస్తున్నారని శ్రీ మఠం అధికారులు తెలిపారు. శ్రీగ్రహ దర్శనానికి ఎవరు డబ్బులు చెల్లించి మోసపోవద్దని శ్రీ మఠం అధికారులు మైకుల ద్వారా ప్రకటనలు చేశారు. శ్రీ హరివాయు గురుభ్యో నమః. మంత్రాలయ శ్రీక్షేత్ర రాఘవేంద్ర స్వాముల వారి యొక్క దర్శనానికి వచ్చేటువంటి అసంఖ్యాక భక్తాదులకు శ్రీమఠపు యాజమాన్యపరంగా ఒక విశేషమైనటువంటి సూచన మరియు విజ్ఞప్తి. ఇటీవల కాలంలో మంత్రాలయ శ్రీక్షేత్రంలో ప్రతినిత్యము కూడా మూల రామచంద్రుల వారికి, శ్రీ రాఘవేంద్ర తీర్థ స్వాముల వారికి విశేషంగా పరిమళ ప్రసాదాన్ని నివేదన చేసి, పరిమళ ప్రసాదం కౌంటర్లో మనము అధికృత రసీదుతో ఇవ్వడం జరుగుతున్నటువంటి విషయం అందరికీ తెలిసినదే. కానీ ఇటీవల కొంతమంది మోసపూరితంగా దుకాణదారులు పరిమళ ప్రసాదాన్ని పోలినటువంటి నకిలీ ప్రసాదాలను తయారు చేసి అంగళ్లలో అమ్ముతున్నటువంటి విషయం మా దృష్టికి వచ్చింది. ఒకవేళ శ్రీమఠానికి సంబంధించినటువంటి లీజ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, అంగళ్లలో ఎవరికైతే మనం లీజ్ ఇచ్చినామో అలాంటి అంగళ్లలో ఈ నకిలీ పరిమళ ప్రసాదాలు ఒకవేళ మనకు లభ్యమైనట్టయితే, మా యొక్క విజిలెన్స్ విభాగ తనిఖీలో దొరికినట్టయితే మరుక్షణము వాటిని సీజ్ చేసి ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా వారి యొక్క అంగళ్లను మనము ఆ యొక్క లీజ్ అగ్రిమెంట్ని కూడా రద్దు చేస్తామని అందరికీ కూడా మేము నోటీసులు ఇవ్వడం జరిగింది. కనుక ఎవరు కూడా ఇలాంటి మోసపూరితమైనటువంటి ప్రచారానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము వాళ్ళని సహించము. భక్తాదులు దీన్ని గమనించి
అలాంటి బ్రోకర్ల యొక్క మోసానికి తావు ఇవ్వకుండా అధికృతమైనటువంటి సేవా రసీదును పొంది వారు శీఘ్ర దర్శనానికి పోయేటువంటి వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తాదులందరూ కూడా దీన్ని గమనించి తగు జాగ్రత్తగా ఉండవలసిందిగా మీ యొక్క మీడియా మాధ్యమం ద్వారా నేను తెలుపుతున్నాను. ఎస్కే శ్రీనివాసరావు, శ్రీ రాఘవేంద్ర స్వామి వ్యవస్థాపకులు, మన యొక్క జి శ్రీపతి గారు ధార్మిక విభాగ అధికారి, మేమిద్దరం కూడా సంయుక్తంగా ఈ యొక్క ప్రకటన చేస్తున్నాము. హరి ఓం తత్వ శ్రీ కృష్ణార్పణమస్తు. హైదరాబాద్లోని మహా టీవీ మీడియా ఛానల్ ఆఫీస్పై బీఆర్ఎస్ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. ఆఫీస్ డోర్లు, స్టూడియోతో పాటు కార్యాలయం బయట నిలిపి ఉంచిన కార్లపై బండరాళ్లు వేసి ధ్వంసం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై అనుచిత కథనాలు ప్రసారం చేశారని ఇవాళ మధ్యాహ్నం బీఆర్ఎస్వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఓ తెలుగు న్యూస్ కార్యాలయం వద్ద శాంతియుత నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కాస్త ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా న్యూస్ ఛానల్ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. మహా టీవీ దాడి కేసులో టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మహా న్యూస్ ఆఫీస్ను పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అమ్మ నువ్వే పోలీసు ఇక్కడి నుంచి కొట్టుకుంటా పైకి వచ్చింది. ఏదో ఇక్కడ నుంచి కూడా తీసి వాటితో పగలగొట్టారు. వెనక కొట్టారు. దయచేసి నన్ను రెచ్చగొట్టకండి. నా బలమేంటో భారతదేశంలో అందరికీ తెలుసు. ఇంకా నా బాడీలో 4 బుల్లెట్లు ఉన్నాయని కొండమురళి అన్నారు. జరిగింది పొంగులేటిని టార్గెట్ చేస్తూ ఒక అంశాన్ని ప్రస్తావించారు. ఆయన అలా మామ రాజకీయాల్లో లేకుండా నేను చేశాను కాబట్టి ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది. కొండమురళి అంత బలహీనుడా? పొంగులేటి ఫోర్స్ చేస్తే కొండమురళి రాజకీయంగా ఇబ్బంది పడేంత బలహీనుడా? నేను బలం ఎంతున్నా అనేది మీకు తెలుసు, ఇవాళ ప్రజలకు తెలుసు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. దయచేసి నన్ను రెచ్చగొట్టకండి. నేను మొదలే చెప్తున్నా, నేను బలహీనుని కాదు, సాగుకు భయపడా. ఇంకా 4 బుల్లెట్లు ఉన్నాయి నా దాంట్లో. నేను అందుకే కొంచెం నీడకు వస్తారా అని అడిగినా. లేదు మా మీడియా ఆయన ఇన్ఛార్జ్ చెప్పడం జరిగింది, అక్కనే పెట్టిందన్నా ఎండైనా మీరు రండి అని. కర్నూలు పట్టణంలో కార్పొరేట్ కళాశాలలు విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేసే విధంగా ప్రతి ఆదివారం రోజున పరీక్షలు నిర్వహించడం వల్ల మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు దారితీస్తున్నాయని ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు అబ్బా ఆర్యన్లు చెప్పారు. కర్నూలు నగరంలోని స్టేట్ బ్యాంక్ ప్రక్కన నారాయణ కళాశాలలో ఆదివారం రోజున విద్యార్థులకు ఇష్టం లేకపోయినా పరీక్షలు నిర్వహించడంతో విద్యార్థులు పరీక్షను బహిష్కరించి బయటికి వెళ్లిపోయారు. ఆదివారం రోజున పరీక్షలు నిర్వహించకుండా ఆర్ఐఓ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎగ్జామ్ రాలేదు.
నువ్వే చెప్పేసాయి పెట్టేదే తప్పు అని నువ్వే చెప్పే వాళ్ళకి. ఇప్పుడు చెప్తాము తప్పు చేస్తాం. ఏం జరిగింది? ఓకే తమ్ముడు, ఏం జరిగింది తమ్ముడు? ఏం జరిగింది? ఏం జరిగింది? ఏం జరిగింది ఈరోజు? మీరు ఎందుకు వచ్చినారు ఇక్కడికి? ఏం ఎగ్జాము? అడ్వాన్స్. ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా? ఓకే ఓకే సార్ ఒక్క నిమిషం మీరు మాట్లాడండి, కంక్లూడ్ చేయండి. చెప్తా కదా చెప్పినాను సార్, వన్ చేతులు వచ్చినా వెళ్ళిపోండి చెప్తున్నాను. కానీ ఎగ్జామ్ ఎంత ఏముంటుంది? లాస్ట్ ఎంత టైం ఉంటుంది? ఎందువల్ల ఎగ్జామ్ అయిపోయింది చెప్పండి. హాఫ్ అన్ అవర్ క్లోజ్ చేస్తారా? చాలా స్టార్టింగ్ స్టేజ్ ఉన్నారు. ఇంట్రెస్ట్ ఇవ్వాలని ఉంటే నాన్న ఎందుకు వచ్చినారు? అన్ని కోచెస్ మనం కోచ్ నారాయణ పని చేసుకుని వచ్చినది. సార్లు ఏమంటే నారాయణ చిన్నాన్ని క్లోజ్ చేయాలి సార్. జిల్లు పెట్టకనే అంటారు. వాళ్ళ మాట జిల్లు ఇచ్చుకోవడానికి కూడా క్లోజ్ చేద్దాం. ఎవరు సార్ ఎక్కడైనా ఓకేనా? వాళ్ళ మాట ప్రకారం క్లోజ్ చేయాలి. ఇవాళ ఆమె ఎగ్జామ్ రాయండి, అయిపోయాక వెళ్ళిపోతాం. అది మేము చూద్దాం. ఫ్రైడే సాటర్డే పెట్టుకోండి సార్ అని చెప్పండి. సండే ఫ్యామిలీతో కూడా స్పెండ్ చేయకుండా ఎట్లా నాకు అర్థం కాలే. నా పేరు ఆర్యన్, సిటీ వైస్ ప్రెసిడెంట్, సిటీ వైస్ ప్రెసిడెంట్. ఈరోజు నగరంలోని నారాయణ మరియు ఎస్ఆర్ కాలేజ్ వాళ్ళు జేఈ మెయిన్స్ అడ్వాన్స్ అనే పేరుతో సండే పూట పిల్లలకి ఒత్తిడి గురి చేస్తూ సెలవుల దినంలో కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. అలాంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడము చాలా దారుణము. అలా చేయకూడదు, ఇంకోసారి పెట్టకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆర్ఓ గారిని మేము కోరుతూ ఉన్నాము. ఎస్ఎఫ్ఐ తరపు నుంచి మేము ఇది హెచ్చరిస్తూ ఉన్నాం. ఒకవేళ కనుక అలా జరగకపోతే ఇంకొకసారి సండే కూడా ఎగ్జామ్స్ పెడితే మేము విద్యార్థులతో కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుందని హెచ్చరిస్తున్నాం. నా పేరు ఆర్యన్, ఎస్ఎఫ్ఐ సిటీ పేరు. ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే కర్నూలులో ఉన్న పలు ప్రైవేటు కళాశాలలు, కార్పొరేట్ కళాశాలలు ప్రభుత్వకు నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారు. ఈ ప్రైవేటు కళాశాలల మీద చర్యలు తీసుకోవాలని ముందుగా ఆర్ఓ గారికి కోరుతున్నాం. ఏదైతే ముందుగా సెలవుల దినంలో కూడా ప్రైవేటు కళాశాలలు పెడుతున్నారు. ఎందుకంటే పెట్టడం అనేది చాలా దారుణం. ఎందుకంటే విద్యార్థులకు మానసిక ఒత్తిడిని గురి చేసే రకంగా ఈ ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. కాబట్టి వెంటనే దీని మీద ఆర్ఓ గారు వెంటనే స్పందించాలనేది ఎస్ఎఫ్ఐగా కోరుతున్నాము. ఏదైతే లేని అటలా విద్యార్థులను అందరినీ కలుపుకొని, లేని పక్షంలో విద్యార్థులను కలుపుకొని ఆందోళనను దిగవలసింది వస్తుందని ఎస్ఎఫ్ఐగా హెచ్చరిస్తున్న. నా పేరు సయ్యద్ అబూబకర్ సిద్దిక్, ఎస్ఎఫ్ఐ సిటీ ప్రెసిడెంట్. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన జాబ్ క్యాలెండర్లో ఒక నోటిఫికేషన్ కూడా రాలేదు. ట్రాన్స్కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్లో అక్టోబర్ 2024 నోటిఫికేషన్ ఇస్తామన్నారు. కానీ 2025 కూడా పోతుంది, ఇంకా నోటిఫికేషన్ రాలేదు. గెస్టేటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీస్లలో అక్టోబర్ 2024 నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఇంతవరకు ఈ నోటిఫికేషన్ కూడా రాలేదు. గ్రూప్ 1 ప్రిలిమినరీలో అక్టోబర్ 2024లో ఫారెస్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. జాబ్ నోటిఫికేషన్స్ వేస్తామని అసెంబ్లీలో పెట్టి కూడా మాట తప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. 2024 పోయింది, 2025 వస్తుంది కానీ నోటిఫికేషన్ రాలేదు. రెండవది గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ అక్టోబర్ 2024లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు, ఇంతవరకు ఈ నోటిఫికేషన్ కూడా రాలేదు. అదేవిధంగా గ్రూప్ 1 ప్రిలిమినరీ అక్టోబర్ 2024లో ఇందులో ముఖ్యంగా అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు, ఈ నోటిఫికేషన్ ఇంతవరకు రాలేదు. అదేవిధంగా గెజిటెడ్ స్కేల్ ఆఫీసర్స్, డిగ్రీ అండ్ అబోవ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఇన్ డిపార్ట్మెంట్, కార్పొరేషన్స్ అండ్ సొసైటీస్ జనవరి 2025లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు, నోటిఫికేషన్ రాలేదు. డిఎస్సి
మెగా డిఎస్సి పొన్నం ప్రభాకర్ గారు నిరుద్యోగ యువతపై కలిస్తే మంత్రిగా ఆయన హామీ ఇచ్చాడు. మేము మెగా డిఎస్సి ఇస్తున్నాం తొందరలోనే అని చెప్పారు. అసెంబ్లీలో పెట్టిన జాబ్ క్యాలెండర్లో కూడా ఫిబ్రవరి 2025న మెగా డిఎస్సికి పిలుస్తామని చెప్పారు. నోటిఫికేషన్ ఇంతవరకు రాలేదు. అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఫిబ్రవరి 25న నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. ఇది కూడా రాలేదు. ఎస్ఐ కానిస్టేబుల్స్ ఉద్యోగాలకు ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. అది కూడా రాలేదు. ఏది రాలే. మీరు పెట్టిన జాబ్ క్యాలెండర్లో ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. ఇది జాబ్ క్యాలెండర్ కాదు, ఇది దగా క్యాలెండర్, జాబ్లెస్ క్యాలెండర్, నిరుద్యోగ యువతను మోసం చేసిన క్యాలెండర్ తప్ప ఏమి లేదు. శాసనసభలో కూడా పెట్టి మాట తప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీలో పెట్టారు మీరు. అసెంబ్లీలో పెట్టి కూడా ఒక్క ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. ములుగు జిల్లా కేంద్రంలో రియాన్స్ వైన్ షాప్లో అర్ధరాత్రి షట్టర్ బ్రేక్ చేసి దొంగతనం. పోలీసులకు సమాచారం అందించిన షాప్ యజమాని. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
అక్రమంగా తెలంగాణ భవన్ లోపలికి వెళ్లేందుకు యత్నిస్తున్న పోలీసులు పార్టీ కార్యాలయంలోకి అనుమతి లేదంటున్న బీఆర్ఎస్ నాయకులు. పెద్ద ఎత్తున పోలీసుల రాకతో వారితో వాగ్వాదంకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ రావుల చంద్రశేఖరారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ లీగల్ సెల్ ఎలాంటి నోటీస్ లేకుండా ప్రతిపక్ష పార్టీల కార్యాలయంకు సెర్చ్ వారెంట్ లేకుండా లోపలికి ఎలా వస్తారంటూ పోలీసులను నిలదీస్తున్న బీఆర్ఎస్ నాయకులు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా హెచ్సియు కంచె గచ్చిబౌలి భూముల్లో ఐటీ పార్కు స్థాపించి తీరుతానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజకీయాల ముసుగులో ప్రభుత్వం చేసే కార్యక్రమాలను అడ్డుకునే వాళ్లను క్షమించుకుంటూ పోదామా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రజలకు తీర్పు ఇచ్చిండ్రు. 5 సంవత్సరాలు ఎవరు పరిపాలన సాగించాలో ప్రజలు ఆమోదం తెలిపిండ్రు. 5 సంవత్సరాల కోసం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పని చేయనీయకుండా ప్రతిరోజు కోర్టులో లిటిగేషన్ వేసి పనులు చేస్తున్న వాళ్ళ బీద బురద జల్లి ఈరోజు నగర అభివృద్ధిని అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అభివృద్ధి అయితే దాదాపుగా 10 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఈరోజు ఇక్కడనే దుర్గం చెరువు పక్కన నాలెడ్జ్ పార్క్ వస్తే 5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి. అందుకే ఈరోజు గచ్చిబౌలి స్టేడియం పక్కన ఒక 400 ఎకరాల అభివృద్ధి చేస్తే ఇంకొక 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలి, 1,00,000 కోట్లు పెట్టుబడులు తీసుకురావాలని విదేశీ పర్యటనలు చేసి అమెరికా, జపాన్, సౌత్ కొరియా లాంటి, సింగపూర్ లాంటి దేశాలలో పర్యటన చేసి దాదాపుగా 2,25,000 కోట్ల రూపాయలు పెట్టుబడులను ఆకర్షించి ఇవాళ సంస్థల్ని ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తే ఈ రోజు పానకంలో పుడకలాక దాన్ని అడ్డుకున్నారు. ఇది తాత్కాలికమే. ఆ భూమి 2002-03లో ఎవరికో ప్రైవేటు వ్యక్తులకు కేటాయిస్తే 2024లో సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కొట్లాడి 20 సంవత్సరాల పోరాటం తర్వాత ఆ భూమిని వెనక్కి రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకొచ్చినాం. ఈరోజు ఎవరో కొందరు అవాంతరాలు అడ్డంకులు కల్పించినంత మాత్రాన ప్రభుత్వం వెనక్కి తగ్గదు. చట్టసభలలోనే కాదు, న్యాయస్థానాలలో న్యాయం కోసం కొట్లాడి ఆ స్థలాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలను అక్కడ ప్రారంభించడమే కాదు, లక్షలాది ఉద్యోగాలను కల్పించే ప్రయత్నము మన ప్రభుత్వం చేస్తుంది. యువత లవ్ అఫైర్స్ మానుకోవాలని, కావాలంటే కోట్లాడి పెళ్లి చేసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు సూచించారు. సత్య హరిశ్చంద్రుడి ప్రాణాల కోసం భార్య ఏముడితో కోట్లాడింది. ఇప్పుడు భార్యల భర్తల ప్రాణాలు తీస్తున్నారు. భార్య భర్తలు కలిసినప్పుడే సంసారం బాగుంటుంది. భార్యలే భర్తలకు స్కెచ్ వేయడం నేనెప్పుడూ చూడలేదు. తల్లులే భర్తలను చంపేస్తుంటే పిల్లల భవిష్యత్ ఏం కావాలని ఆయన ప్రశ్నించారు. కనుక ఈ ఆచారం పోవాలంటే తప్పనిసరిగా మనం ఆలోచన చేయాలి. అదేవిధంగా ఆ 18th సెంచరీలో ఆయనకు వచ్చిన ఆలోచన ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. బడుగు మొదలైన వర్గాల గురించి సామాజిక న్యాయం జరగాలని మా నాయకుడు కోరుతున్నాడు. కాబట్టి దాన్ని తప్పనిసరిగా మా రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తాం. అదేవిధంగా నంబర్ 1 సిటీ కావాలంటే ఈ చెడు సాంప్రదాయాన్ని కూడా తప్పనిసరిగా దూరం చేసేసి ఇలాంటి వాతావరణాన్ని చెడగొట్టొద్దని, మహిళలకు ఉండే గౌరవం వాళ్ళకు ఉండాలి, మగవాళ్ళకు ఉండే గౌరవం ఉండాలి, భార్యాభర్తలు కలిసి ఉండాలి, పిల్లలు కూడా తల్లి మీద ప్రేమ చూపించాలి, భార్యాభర్త మీద ప్రేమ ఇద్దరు కలిసి ఉన్నప్పుడే సంసారం బాగుంటుంది. లేకపోతే తల్లిదండ్రులకే చంపేస్తే, తండ్రినే చంపేస్తుంటే పిల్లల భవిష్యత్తు ఏం కావాలి, వాళ్ళు కూడా రేపు పెళ్లి అవుతుంది. ఇదే విధంగా ఏదైతే లవ్ అఫేర్స్ జరుగుతుందో ఈ లవ్ అఫేర్స్ పక్కకు పెట్టి ఆలోచన చేయండి. మీరు లవ్ అఫేర్ తెలియకుంటే కావాలంటే మీరు పెళ్లి చేసుకోండి. ఎందుకంటే మీకు వచ్చినటువంటి వయసు సరిపోతుంది కాబట్టి కొట్లాడి చేసుకొని కానీ పెళ్లి చేసుకుంటారు. తర్వాత భర్తను ఏ విధంగా చంపాలని
మహిళలే అయ్యేదో పెళ్లి చేసుకుని ఆడపడిచే స్కెచ్ చేసే వాతావరణం నేను చూడలేదు. దీని మీద నేను ఏది లేవు ఇదైతే మన మన ఏది హైటెక్ సిటీలో ఏదైతే జరుగుతుందో అది కూడా బంద్ కావాలని నేను ఎవరికి శ్రీధర్ బాబుకు లెటర్ రాస్తున్నా. అన్నిటికంటే మించింది ఏంటంటే ఈ వాతావరణాన్ని చెడగొట్టడానికి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.